అమెజాన్ సంస్థలో పిచ్చుకల వల్ల ఉద్యోగులకు ప్రమాదం రాబోతోందంటూ ఆ మధ్య జోక్స్ వచ్చాయి. అదేమిటి, కోళ్ల వల్ల ప్రమాదాలు, పావురాల వల్ల ప్రమాదాలు విన్నాం గానీ పిచ్చుకల వల్ల ప్రమాదం ఏమిటి అనుకున్నారు. అక్కడ పిచ్చుక అంటే స్పారో. అది ఒక రోబోట్ పేరు. ఆ పేరుతో అమెజాన్ ఒక ఆర్మ్ రోబోట్ ని తయారు చేసింది. దానివల్ల అమెజాన్ లో పని వేగం పెరిగింది, కానీ చాలా మంది ఉద్యోగాలు పోయాయి. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న ఉద్యోగుల మీద రోబోట్ ప్రభావం పడింది. మరి ఇది న్యాయమేనా అంటే, ఇండస్ట్రియల్ గా చూసినప్పుడు అనేక కోణాలలో సమస్యని చూడాలని అమెజాన్ అంటోంది. అమెజాన్ నిత్యం కొన్ని కోట్ల ప్రోడక్ట్స్ ని డెలివరీ చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్రక్రియ స్పీడ్ గా జరగాలంటే కేవలం మనుషుల మీద ఆధారపడటం సాధ్యం కావటం లేదట. నిజంగానే అమెజాన్ ఎంత విస్తారంగా ఎదిగిపోయింది. అందువల్లే డెలివరీ చేయాల్సిన ప్రోడక్ట్స్ ని తొట్టిలో ఉంచటానికి, వాటిని మళ్ళీ ఉన్న చోటు నుండి మరో చోటుకి పంపడానికి రోబోట్లని పెట్టడం తప్పనిసరి అయిందట. స్పారో మాత్రమే కాదు, అమెజాన్ లో ఇంకా చాలా రోబోట్లు ఉన్నాయి. రాబిన్ అనే రోబోట్ ఎప్పటి నుంచో ఉంది. తర్వాతి కాలంలో కార్డినల్ అనే మరొక రోబోట్ వచ్చింది. ఇలా ఎప్పటి అవసరాలను బట్టి అప్పుడు కొత్త రోబోట్లని అమెజాన్ వాడుతూ వస్తోంది. ఒకే రకం రోబోట్లు అన్ని రకాల ప్రోడక్ట్స్ ని హ్యాండిల్ చేయలేవు. అందువల్ల వివిధ రకాల ప్రోడక్ట్స్ కోసం వివిధ రకాల రోబోట్లని ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా వీటి వల్ల ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడింది.